అంటే దేశం అభివృద్ధి చెందడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అభివృద్ధిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విస్తరించింది. విస్తరించినటువంటి క్రమంలో వెహికల్స్ వచ్చినాయి. మొదట అక్కడనే లేము గదా! మొదట నడిచి వెళ్ళేవాళ్ళం. తర్వాత సైకిళ్ళు. ఇద్దరికి మటికెళ్ళొచ్చు సైకిల్ ఇద్దరు, ముగ్గురు. సైకిల్ తర్వాత కొత్త సైకిలు అంటే అది గ్రేట్. దాని తర్వాత దున్నపోతు బండ్లొచ్చినియి. ఆవుల బండ్లొచ్చినియి. ఎడ్ల బండ్లొచ్చినియి. గుర్రపు బండ్లొచ్చినియి. దాని తర్వాత మోటార్ సైకిళ్ళొచ్చినియి. పెట్రోల్ ఆటోలొచ్చినియి. తర్వాత డీజిల్ ఆటోలొచ్చినియి. తర్వాత గ్యాస్ ఆటోలొచ్చినియి. దాని తర్వాత సోలార్ కరెంట్ ఆటోలొస్తా ఉన్నాయి. టాక్సీలొస్తున్నాయి. క్యాబులొస్తా ఉన్నాయి. సో, అభివృద్ధిని స్వాగతిస్తా ఉన్నాం. ప్రజల సౌకర్యాలు పెరుగుతా ఉన్నాయి. స్వాగతిద్దాం. ఆ పేరుతోనే వేగంగా వెళ్ళి, జాగ్రత్తగా వెళ్ళి, పని జూసుకొని ఇంటికి మళ్ళీ రిటర్న్ గమ్యస్థానానికి ఏదైతే ఉందో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా ఇంటికి సేఫ్‌గా చేరదామా? అత్యంత వేగంతోని అది ఇరగదీసేది అక్కడేదో ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో సంతకాలు చేసేట అంత బిజీ షెడ్యూల్ ఉన్నట్టుగా, వీళ్ళేదో సంతకాలు చేయకపోతే దేశంలో ఉన్నటువంటి పనులన్నీ ఆగిపోతున్నట్టుగా వేగంగా వెళ్ళటం. ముఖ్యంగా యూత్‌కు సంబంధించి ఆవేశాలు అట్లా వేగంగా పోవటం వల్ల వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి. వేగం కంటే ప్రాణం ముఖ్యం అనేది ఇయాల నేను చెప్పదలుచుతా ఉన్నాను. ఇది చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, వేగం కంటే ప్రాణం ముఖ్యం. పెద్దవాళ్ళైనా వెళ్ళేటప్పుడు మీరొక్కళ్ళు గాదు, మీ కుటుంబ సభ్యులుంటారు. అది గూడా జూసుకోండి. యంగస్టర్స్ మీరొక్కళ్ళేనేమో అనుకుంటారేమో వెళ్ళేటప్పుడు. మీతోని పాటు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబం ఉన్నది. మీ పేరెంట్స్ ఉన్నారు. మీ తోడబుట్టినటువంటి వాళ్ళున్నారు. వాళ్ళ ఆశలు అందులో దాగున్నాయి. అందుకోసం ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇక ఇందులో ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నప్పుడు మొబైల్ వాడకుండా అంటే సెల్ ఫోన్‌లో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయటం, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయటం. ఇచ్చిన ఒక్కొక్క రోడ్‌కి ఒక్కొక్క ఇదుంటది. ఒక రోడ్‌లో 20 కిలోమీటర్లు పోవాలి. అంటే స్కూల్సు, కాలేజెస్, ఊర్లున్నప్పుడు 20-30 కిలోమీటర్ల వేగం పోవాలి. నేషనల్ హైవేలో అంత పోయినా ఏముండదు. దానికి కొన్ని దానికి కూడా 100, 120 అంత ఉంటది పర్మిషన్స్. స్పోర్ట్స్ రోడ్లు కావు కదా ఇవి. అమెరికా లాంటి తక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా కాదు. అట్లా పోతే వేరు సంగతి. సో, అందువల్ల అశ్రద్ధగా ఉండటం, పరధ్యానంగా ఉండటం, ఇంటి దగ్గర ఏదో గొడవలయినాయో, లేకపోతే ఏదో బాధలు, ఆర్థిక బాధలు అయి ఉండటం. ఇవన్నీ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుంటే డ్రైవింగ్ చేసేటప్పుడు, బండి డ్రైవింగ్ చేసేటప్పుడు అది 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా, ఇంకా పెద్ద హెవీ వెహికల్స్ ఏవైనా గానీ, డ్రైవింగ్‌కి చాలా ప్రధానమైన కారణం అది. దాంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కూడా వన్ ఆఫ్ ద రీజన్‌గా కనిపిస్తా ఉంది. చనిపోతే మళ్ళీ వీడొక్కడికే కాదు, వాడికి ఎదురుగా యాక్సిడెంట్ అయినోళ్ళు కూడా ఆ కుటుంబం కూడా రోడ్డున పడతది. సో, దీన్ని మోటివేట్ చేయటానికి రోడ్డు ఆహ్, సేఫ్టీ శాఖ, రవాణా శాఖతోని పాటు రోడ్డు భద్రత సంబంధించినటువంటి శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు విభాగం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఈ విద్యా సంస్థలు, అదేవిధంగా డోక్రా సంఘాలు, ఇంకా రాజకీయ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ఇంకా అనేక రకాలు ప్రజలు, సమాజం దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ కావాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. భద్రతను వాళ్ళ భావనల్లో, వాళ్ళ ఆలోచనలో, అది పుస్తకాల్లో కూడా పెట్టాలి భద్రత అనేది. వేగం కంటే ప్రాణం మిన్న, వేగం కంటే జీవితం మిన్న, వేగం కంటే కుటుంబం మిన్న అనే నినాదాలతోనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది పాఠ్యాంశాల్లో కూడా హై స్కూల్ లోపే, 10థ్ లోపే దాన్ని ఏ మీడియం అయినా దేశవ్యాప్తంగా దాన్ని రోడ్ సేఫ్టీకి సంబంధించి, సిగ్నల్స్‌కి సంబంధించి అన్నీ 10థ్ లోపు, బిలో 10థ్ లోపు నాకు తెలిసి ఫిఫ్త్ అంటే 4థ్ బిలో పిల్లలకి తెలియకపోవడానికి ఆస్కారం ఉంటుంది నాలెడ్జ్ లెవెల్స్. 4థ్ టు 10థ్ మధ్యలో కొన్ని చాప్టర్స్ పెడితేనే మంచిది. రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళ జీవితాల్లో కూడా చదువుకను చేసే ఉద్యోగానికి సంబంధం లేదంటారుగా. ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచన చేస్తే అందులో మేము ఇది పెట్టాం, ఇది పిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పుకోవడానికి పనికొస్తది. సో, ఇదేమైనా జోకు, కామెడీకి సంబంధించిన అంశం కాదు. సీరియస్ మ్యాటర్ కాబట్టి పాఠ్యాంశాల్లో ట్రాఫిక్‌కు సంబంధించినటువంటి, వేగానికి సంబంధించినటువంటి అంశాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రోడ్ల విస్తరణ, సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజ్‌లు, కెమెరాలు, స్పీడ్ లిమిట్సు, వీటన్నిటికి సంబంధించి దీనికి సంబంధించిన రిలేటెడ్ అంశాలకు సంబంధించి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బాగా తాగి, ఊగి కింద పడి సత్తే సావనే. వాడు దరిద్రుడు. తాగాడు కాబట్టి వాడికి శిక్ష పడొచ్చు. వీడెవరికైనా గుద్దితే వాళ్ళ కుటుంబమే అన్యాయం చేసింది. రోడ్డు మీద వాళ్ళ పని నిమిత్తం పోయేటువంటి బాటసారులు, వాళ్ళ పని నిమిత్తం, కుటుంబ అవసరాల నిమిత్తం, బతుకుదెరువు కోసం పోయినోళ్ళు చనిపోతే ఎవరు దీనికి అంతటికి బాధ్యులు? సో, అందుకోసం చట్టాలు కఠినంగానే ఉండాలి. భయం కల్పేలాగా ఉండాలి. శిక్షలు పడాలి యాక్సిడెంట్ కేసుల్లో. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, తప్పనిసరి అయితే తప్ప 2 వీలర్స్ కంటే ఆటోలోనో, బస్సులోనో, ట్రైన్‌లో వెళ్ళే ప్రయత్నం చేయండి. స్తోమత కలిగినోళ్ళు విమానాల్లో వెళ్ళండి.
అయిన దానికి కాని దానికి పొద్దాక టూ వీలర్ వేసుకుని ఉరకాల్సిన అవసరం లేదు. లాంగ్ జర్నీలప్పుడు మీకు అర్జెంట్ ఉంటే టూ వీలర్ ఏమోలే గానీ, లేకపోతే త్రీ వీలరు, ఫోర్ వీలరు బస్సులలో వాటిలలో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా సగం ప్రమాదాలను మనం తగ్గించుకునే ఆస్కారం ఉంటది. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శక్తివంతంగా మారాల్సిన అవసరం ఉంది. జాతీయ రోడ్డు భద్రత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఎన్‌జీఓలకి కార్యక్రమాలు ఇస్తే, వాళ్ళ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తారు. నెహ్రూ కేంద్రాలు గూడా, నెహ్రూ యువజన సంఘాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయి. వాళ్ళకి కూడా షెడ్యూల్ ఇవ్వండి. ఒక కుటుంబాన్ని దుఃఖం నుంచి కాపాడగలం మనం చేసేటువంటి అవేర్‌నెస్. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సంకల్పంతో ముందుకు సాగుదాం. ప్రమాదాలు లేనటువంటి భారతదేశాన్ని, ప్రమాదాలు జరగనటువంటి క్రైమ్ రేటు, యాక్సిడెంట్ రేషియో తక్కువ ఉన్నటువంటి సమాజాన్ని మనం మాతా శిశు మరణాలను తగ్గించే ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాంతో పాటు రోడ్డు భద్రతా కార్యక్రమాలతోని భవిష్యత్తులో దాన్ని జీరోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా చిన్నపిల్లలు, ముఖ్యంగా 17, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా టూ వీలర్ డ్రైవింగ్స్ ఎక్కువైపోయి యాక్సిడెంట్స్ రేషియో పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ పట్ల సీరియస్‌గానే ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ గానీ, చట్టాలు గానీ సీరియస్‌గా ఉండాలి. ఇక 50, 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళు కూడా అయిన దానికి కాని దానికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్తున్నారు, చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా వెళ్తున్నారు. మీకు తెలుసు మళ్ళీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి అనేది మీకు తెలుసు కాబట్టి జాగ్రత్తలు పాటిస్తున్నారు. తప్పనిసరి అయితేనే టూ వీలర్ మీద వెళ్ళండి. నాకు ఒక పెద్దాయన ఎక్కాడు. ఏంటి సంగతి మరి టూ వీలర్ లేదా అన్నాను. ఒక 60, 60 సంవత్సరాలు ఉన్నాను బాగా. నాకు 65 సంవత్సరాలు బాబు అన్నాడు. టూ వీలర్ ఉంది గానీ దగ్గర మట్టి కూరగాయలు తెచ్చుకోవడానికి, పండ్లు పొలాలు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటా నాన్న. ఏమన్నా 20, 30 కిలోమీటర్ల పైనుంటే ఆటోకి, బస్సుకి వెళ్తాను. కానీ దెబ్బలు తగిలితే ఈ వయసులో ఏమవుతుంది, మళ్ళీ రెస్టులు తీసుకోవాలా, అదా కట్టుకోవడానికి డాక్టర్ల చుట్టూ అందుకోసం పోతున్నాను. నాకు అర్జెంట్ ఇవాళ ఏం పని లేదు, బస్సుకు పోయి బస్సుకు వస్తా, అంత లేట్ అయితే ఆటోకి వస్తానని చెప్తా ఉన్నాడు. సో, ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైలు అయితే రైలు, బస్సు అయితే బస్సు. దానివల్ల సేఫ్‌గా పోయి సేఫ్‌గా రావచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళకి టెన్షన్ ఉండదు. బస్సులో చాలామంది ప్రయాణికులు ఉంటారు. అది డిపార్ట్మెంట్, ప్రభుత్వ రంగ సంస్థ ఏదో ఉంటుంది కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆయన ఒళ్ళ దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసేటోడు చేస్తాడు. మీ టెన్షన్స్ అనేవి వాడి మీద ఉండవు కాబట్టి సేఫ్ జర్నీగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.